సో మూడో వార్డు మరి బీజేపీ పార్టీ ప్రచారం మరికొన్ని గంటల ముగిసిన సమయంగా అన్ని పార్టీల వారు ఉధృతం చేస్తూ ఓటర్ను కలుస్తూ ఒక్కొక్కరిని 3-4 సార్లు ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి ఎవరి వైపు ఉన్నారనే విషయం పక్కన పెడితే మరి ప్రస్తుతం మనతోటి మూడో వార్డు తలారి సైదులు బీజేపీ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి మొన్నటి వరకు ఎలా ఉన్నారు, మరి ప్రస్తుతం బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, మరి ప్రజల పరిస్థితి ఎలా ఉంది, లాస్ట్ టైం కూడా పోటీ చేసి విజయానికి కొద్ది దూరంలో ఉన్న సందర్భంగా ఈసారి అయినా ప్రస్తుతం ఎలా ఉంటారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సైదులు గారు. నమస్కారం. సో మొత్తం మీద బీజేపీ పార్టీలో టికెట్ తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి ప్రజలకు చేరువయ్యారా? ప్రజలకు చేరువయ్యాం. జనాల నాడి కూడా మంచిగా ఉంది మాకు. వాళ్ళు కూడా జనాలు కూడా మంచిగా ఆశీర్వదిస్తారు మమ్మల్ని. పోయినసారి గెలిచిన అభ్యర్థి మాకేం పని చేయలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అభ్యర్థి గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి వేరే పార్టీలోకి మారడం, సీసీ రోడ్లు డ్రైనేజీలు మొత్తం చేయకపోవడం, ఏ పనులు కాకపోవడం వల్ల వాళ్ళకు జనాలకు కూడా అసంతృప్తి కలిగింది. నువ్వు పోయినసారి తక్కువ ఓట్లతో ఓడిపోయినాయి కాబట్టి ఈసారి నీకు మంచి విజయం సాధిస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తారు. సో మొత్తం చివరి నిమిషంలో మరి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేటట్టుగా తెలుస్తుంది కదా. సో ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మరి ప్రజలకు మీ పార్టీ ఇంతకుముందుకు జై తెలంగాణ అనేటప్పుడు భారత మాతకి జై అనే నినాదంతో ముందుకెళ్ళాలి, ఎలా అనిపిస్తుంది? మరి మాకు మంచి గర్వంగా ఉంది. బీజేపీ పార్టీ అనేది నేషనల్ పార్టీ కావడం వలన మాకు ఏదైనా పనులు కావాలన్నా చేయించుకోవడానికి మాకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. బీజేపీ పార్టీ వల్ల మాకు మంచిగా జరిగింది. ఈ పార్టీలో పోవడం వల్ల చాలామంది కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తారు. జనాలు కూడా మీ పార్టీ ఏం పని చేస్తా ఏం కథ అన్న ఏ విధంగానైనా కేంద్ర నిధులతో అయినా ఏ విధంగానైనా మేము ఖచ్చితంగా మీకు వార్డులో అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి చెప్తున్నాను. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. పథకాలన్నీ మావే, కేంద్ర ప్రభుత్వం నుంచి 0 ఇచ్చారు, కోవిడ్ సమయంలో కూడా మమ్మల్ని ఆదుకోలేదు అన్నట్టు కూడా ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఓటు వేస్తే మాకే వేయాలి, నీళ్ళు ఆపేది మేమే, నిధులు ఇచ్చేది మేమే, డెవలప్మెంట్ చేసేది మేమే, సీసీ రోడ్లు వేసేది మేమే. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేనే దాదాపు 80-90 లక్షలు పెట్టి స్ట్రీట్ లైట్ కూడా వేయడం జరిగింది, అవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఓటు వేయడం వ్యర్థం అంటారు కదా, దీని మీద ఏం స్పందిస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వార్డులోని జనాలు ఈ వార్డులో ఇంతవరకు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత హంగామా ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేదు. ఈసారి ఇక్కడ ఉన్న జనాలు కూడా ఏంది ఇది మున్సిపల్ ఎలక్షన్లా లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్లా అన్న విధంగా పరేషాన్ అవుతారు. జనాలకు కూడా చాలా అవగాహన అయిందో మారిపోతుంది. వాళ్ళు కూడా ఒకటే అంటారు, ఏంది ఈ రాజకీయాలు ఏంది రౌడీజాలు ఏంది, ఒక కార్యకర్తలని బెదిరించే పరిస్థితికి దిగజారుతున్నారు. క్యాండిడేట్ ఓడిపోతారన్న భయంతో జనాలు మా పార్టీ కార్యకర్తలపై దాడులకు కూడా దిగుతారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. సో నగరికల్లో చరిష్మా ఉన్న నాయకుడు లేనటువంటి పార్టీ కదా అన్నట్టు కూడా చేస్తున్నారు. మరి చరిష్మా నిజంగా ఎవరి యొక్క చరిష్మతోటి ఓటర్లకు ముందుకెళ్ళే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ గారి దీవెనలతో మేము ముందుకు వెళ్ళేటందుకు సిద్ధంగా ఉన్నాం. సో ఎలాంటి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది? మరి కేంద్రంలోకి వెళ్ళి ప్రజలను నేను కేంద్రంలోకి వెళ్ళి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాననే నమ్మకాన్ని ఎలా చేయగలుగుతారు? మున్సిపాలిటీకి వచ్చిన నిధులతోటి, కేంద్ర నిధులతోటి మున్సిపాలిటీ మా వార్డు డెవలప్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పటివరకు ఎంతమందిని గెలిచారు? మేము ఈ వార్డులో ఉన్న ప్రజలను అందరినీ కలిసాము. దగ్గర మా వార్డులో 1111 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లు కూడా ప్రతి డోర్ టు డోర్ కలిసాము. వాళ్ళు మాకు సానుకూలంగానే ప్రశంసిస్తున్నారు మమ్మల్ని. సో మైనార్టీ ఓటర్లు ఎవరు ఉన్నారా మీ యొక్క వార్డులో? మైనార్టీ ఓటర్లు ఉన్నారు, కొంతమంది హ్యాండిక్యాప్డ్ కానీ చాలామంది ఓటర్లు ఉన్నారు. మమ్మల్ని సానుకూలంగానే దీవిస్తున్నారు. కోవిడ్ ఉన్న సందర్భంలో మరి ఓటర్ని ఎలా కలుస్తున్నారు మీరు? మేము డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా శానిటైజర్ వాడుతూ మాస్కులు పంపిణీ చేస్తూ మా ప్రచార కార్యకర్తలకు మాస్కులు కూడా ఇస్తున్నాం. మాకు డిస్టెన్స్ పాటించుకుంటూ ప్రచారం చేస్తున్నాం. సో ఓటర్లకు ఏం చెప్తారు మాట ఇతరు? మా మూడో వార్డు ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే, ఒకటి, నన్ను కాక అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ వార్డులో 24 గంటలు ప్రజలకు దగ్గర ఉండి 24 గంటలు ఎల్లవేళ సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియపరుచుకుంటాను.